ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే పరంజేయుని పతనం. ఓ జనక మహారాజా, కార్తీక మహాత్మ్యము గురించి అగస్త్యుల వారికి అత్రి మునీంద్రుల వారికి జరిగిన సంభాషణ వివరిస్తాను. ఒకరోజు అత్రిని అగస్త్యుల వారు కార్తీక మహాత్మ్యమును వివరించమని అడుగుతూ, ధర్మవేదాల్లో శ్రేష్ఠుడ వాసుదేవాంశ సంభూతుడ ప్రదర్శ శ్రవణమందు కార్తీక మహాత్మ్యము తగిన సమయమని చేర్చబడింది. ఆ కార్తీక మహాత్మ్యము వినగోరుతున్నాను అనగా అత్రి అందుకు అంగీకరించి వివరించడం ప్రారంభించాడు. అగస్త్య మునీంద్ర, కార్తీక మాసంలో సమానమైన నెల మరొకటి లేదు. ఈ మాసంలో నదీ స్నానం, దీపదానం కోరికల్ని సిద్ధింపచేస్తాయి. దీనికి ఒక కథ ఉంది, చెబుతాను విను. పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు. సంపద వల్ల చెడ్డవారిగా మారిపోయాడు. సత్యాన్ని, పారిశుద్ధ్యాన్ని, మణిమాన్యాలు అపహరించేవాడు. లోభత్యం కఠిన బ్రాహ్మణ ద్వేషం గలవాడై బంగారం దొంగిలించే వాళ్ళలో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో కంబోజుడు, గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు. పరంజయుడి చతురంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధింపచేశారు. యుద్ధభేరీలు ధ్వనులు మిన్నముట్టాయి.